బ్రో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, ఎంతవరకు మంచి చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు మొత్తం కూడా కనపడుతుంది. అయినప్పటికీ కూడా ఆయన పబ్లిసిటీ అంటూ ప్రచారం అంటూ అది ఇది అని చెప్పి ఆయన పైన పిటిషన్లు వేస్తున్నారు. అది కూడా జగన్ గారి దగ్గర పనిచేసిన మాజీ ఆఫీసర్లు అంటున్నారు. అయితే వాళ్ళు ఇది కావాలనే చేస్తున్నారా? అంటే ఈ రోజులల్లా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వాయిస్ రేజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఆయన నిజంగా తప్పు చేసేయడానికి గురించి కాదు, ఏదో ఆయన గురించి చెప్దామని కూడా కాదు. జస్ట్ వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడానికి, అంటే వీళ్ళు ఏదో పబ్లిసిటీ చేసుకోవడానికి చేస్తున్నారని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే చాలు ఓకే ఇంకా మేము ఫేమ్ అయిపోయినట్టే అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ యొక్క పబ్లిసిటీ పిటిషన్ వేశారో కోర్టులలో, సో ఆయన ఎవరంటే ఇంతకుముందు మనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఆయన దగ్గరే ఉండి ఆయన ఏది చేసినా కూడా తలాడించి చేసినటువంటి వ్యక్తి అనమాట. విజయ్ కుమార్ ఆయన పేరు, మాజీ ఐఏఎస్. అయితే ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు ఎందుకు పిటిషన్ వేశారు, అది కూడా పబ్లిసిటీ పిటిషన్ అంటే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ప్రభుత్వం యొక్క నిధులు కేటాయించుకున్నారు, ప్రజల యొక్క ధనాన్ని కేటాయించుకున్నారని చెప్పేసి ఒక పిటిషన్లో పేర్కొన్నారనమాట. సో మరి కాకపోతే ఇక్కడ కోర్టు ఏమడుగుతుంది, నిజంగా ఒకవేళ ప్రభుత్వ ధనాన్ని ఒక సినిమా కోసం కట్ చేసి ఉంటే ఎక్కడ చేశారు, ఎంత చేశారు, ఏ విధంగా చేశారు, ప్రూఫ్స్ తీసుకురండి అనే విధంగా ఈయనకు చెప్పారు. సో దానికి ఈయన దగ్గర సమాధానం లేదు. అయితే ఇప్పుడు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏది చెప్పినా కూడా చేసిండు, సో ప్రతిదానికి తల ఊపిడు కాబట్టి ఇక్కడ రాజ్యసభలో కానీ పార్లమెంట్ అంటే ఏదో ఒక సీట్ ఇస్తారనుకున్నారు. కానీ ఏ సీట్ ఇవ్వకపోయేసరికి అలిగిడనమాట ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగి తర్వాత బయటకు వచ్చేసి ఆయనే స్వయంగా ఒక పాదయాత్ర చేశాడు, అయినా కూడా గుర్తింపు రాలేదు. ఒక సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఎక్కడ ఏ విధంగా పోటీ చేశాడో కూడా ఎవరికి తెలియదు. సో ఎన్ని చేసినా కూడా ఒక పబ్లిసిటీ మాత్రం ఆయనకు రాలేదు. సో ఇప్పుడు మరొకసారి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక చిన్న మాట మాట్లాడినా కూడా అది విత్ ఇన్ మినిట్స్లో వైరల్ అయిపోవడం, వాళ్ళ పేరు బయటికి తెలియడం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఈయన అనుకున్నాడేమో తెలియదు కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కోసం ప్రజాధనాన్ని ఉపయోగించుకున్నాడని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశాడు. సో ఇక అనుకున్నట్టే కొంచెం పేరైతే బయటకు వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ విధంగా మాట్లాడారు కాబట్టి పిలిచేమైన ఆయన పార్టీలో ఏదన్నా జాబ్ ఇస్తాడేమో అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి బయట అయితే అనుకుంటున్నారు. ఎంత చేసినా కూడా ఒక మనిషి నువ్వు ఏం పని చేస్తున్నావు, జనాలకు ఏం చేస్తున్నావు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుంటే ఫేమస్ అవుతామని అనుకునే వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన జీవితమే. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే గెలవలేదు. ఒక 10 సంవత్సరాల పాటు చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, జనాలు కూడా కావచ్చు, 10 సంవత్సరాల పాటు ఆయన కష్టపడితే కానీ జనాలకు ఆయన మీద నమ్మకం రాలేదు. సో ఈ 10 సంవత్సరాల పాటు ఆయన చేసిన పాదయాత్రలు ఏంటి, జనాలతో మాట్లాడిన మాటలు ఏంటి, ఏ విధంగా వెళ్ళాడు ఏంటి, ప్రతి ఒక్క దాన్ని చూసి అప్పుడు ఆయన మీద నమ్మకం వచ్చి ఇప్పుడు ఒక స్టేజ్లో నిల్చోబెట్టారు. సో ఆ విధంగా జనాలు చూస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని. సో మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా జనాలు గుర్తిస్తారు. కానీ ఈ విధంగా వేరే వాళ్ళ మీద పడితే పబ్లిసిటీ వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు. సో మరి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మాత్రం ఖచ్చితంగా పబ్లిసిటీ కోసం ఇదంతా కూడా చేస్తున్నాడని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు.